వెల్కమ్ టు హెచ్ఎస్పీ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. తన తల్లి సోదరి షర్మిలతో ఆస్తుల వివాదంపైన అనేక విషయాలను బయటపెట్టారు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయని వివరించారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే గిఫ్ట్ డీడ్లను అడ్డుపెట్టుకుని షర్మిల కాజేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. షర్మిలపై ఒక సమయంలో ఉన్న ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికార కూటమిలో పార్టీలు నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో కల్పిత అంకెలతో లేని అభివృద్ధిని చూపుతున్నారని ఆరోపించారు. అప్పులపై తండ్రి కొడుకులవి పచ్చి అబద్ధాలన్నారు. మైనింగ్, లిక్కర్ మాఫియాలతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సూపర్ 6 విషయంలో మోసం కరెక్ట్ కాదా అని అంబటి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రూటు మార్చుతున్నారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపైన తాజా మంత్రివర్గ భేటీ, అధికారిక అజెండా తర్వాత మంత్రులతో చర్చించారు. సమన్వయం లేమి కారణంగానే ఓడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం పైన చేస్తున్న దుష్ప్రచారం సరైన రీతిలో తిప్పికొట్టాలని మంత్రులకు నిర్దేశించారు. ఆర్థిక పరిస్థితికి అనుగుణంగానే నిర్ణయాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీలోని బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్షాప్లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత పక్కన ఉన్న భవనాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనుంది. ఇదిలా ఉంటే ఫైనల్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైనట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు గాయమైంది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాలుకు గాయమైంది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బంది పెట్టినట్లు కనిపించింది. ఇది ఇవాళ స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.